నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 15 నుండి 19 వరకు. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. తర్వాత 17వ వచనం చదవండి. 17వ వచనం 32వ అధ్యాయం నిర్గమకాండం 32:17. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను చూచాడు, వారు నాట్యమాడుటను చూచెను. ఆ దూడను అలానే వాళ్ళు నాట్యమాడుటను చూచాను. ఎప్పుడైతే చూచాడో అక్కడ రాబడింది, అందుకు మోషే కోపము. చెప్పండి, అంతే, ఇక పీక్ స్టేజ్కి వచ్చేసింది మోషే కోపం. అప్పుడు దాకా శాంతం 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 అన్న 40 రోజులు పాపం అక్కడే సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో రాత్రింబొగులు ప్రార్థన భజన వచ్చాడు. ఏది వదిలేరో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏం వదిలేరు? ఇదివరకు తాగుడు, తిరుగుడు, డ్యాన్సులు, పొరలాడారు, మొత్తం ఆ గబ్బు కంపు మొత్తం వచ్చేసింది. ఒక దూడ తయారు చేసుకొని ఆ దూడ ముందు నీవే మమ్మల్ని ఐగుప్తుని విడిపించావు అని దందని దరువులు వేసుకుంటా డ్యాన్స్ చేస్తున్నారు. అని రాయబడింది. అందుకు మోషే పాలెమును సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడి జీవితం. ఒక హద్దు ఆపు లేదు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమము లేదు, విచ్చలవిడి, ఎవడి ఇష్టం వాడిదే. ఇది చూస్తానే మోషే రగిలిపోయాడు కోపంతో. మోషే కోపం మండెను. అతడు కొండ దిగునకు తన చేతిలో నుండి సరే, ఇప్పుడు కోపంతో మండిపోయినప్పుడు ఏం జరిగింది? తర్వాత భాగం చదవండి. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఎంత భయంకరం అండి! ఏమిటి ఆ పలకలు? 16వ వచనం చదవండి. 16వ వచనం నిర్గమకాండం 32:16. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. అందరు నా వెంట చెప్పండి, ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చేవ్రాత దేవుని చేవ్రాత. దేవుడే తయారు చేశాడు. ఆదామమ్మలను రాసినట్టుంది బైబిల్. ఇంకెక్కడ అలాంటి మాట లేదు బైబిల్లో. ఆదామమ్మలను తయారు చేశాడు. ఆదాము తయారు చేసి తన చేతితో రాయబడింది. అవ్వను తయారు చేసిన పక్కమిట తీసుకొని. కానీ ఇక్కడ రాయబడలే, ఇక్కడే బైబిల్లో ఉంది. ఏమని? ఆ పలకలు దేవుడు చేసినవి. దేవుడే తయారు చేశాడు పలకలు. తర్వాత ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడే పలకలు తయారు చేసి తన స్వంత హస్తముతో రాశాడు ఆ పలకల్లో ధర్మశాస్త్రాన్ని. మానవ జాతికి మొట్టమొదటి ధర్మశాస్త్రము ఆ విధముగా అనుగ్రహించబడింది మోషే ద్వారా. ఇంత గొప్ప విలువైన, ఇంత గొప్ప ఆధిక్యత, ఖ్యాతి కలిగిన, ఇంత శ్రేష్టమైన ధర్మశాస్త్రపు దేవుని చేవ్రాతితో వ్రాసిన పలకలను చెప్పండి కోపముతో పగలగొట్టి పాడేశాడు. కాబట్టి చూస్తే సోదరుడ సహోదరి, దేవుడిచ్చిన అతి శ్రేష్టమైనది 18వ వచనం కూడా చదవండి. నిర్గమకాండం 31:18. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెంనకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఎంత భయంకరమండి! దేవుడితో ఉండడానికి దేవుడు చెప్పాడు మోషేతో, సీనాయి పర్వతానికి రా మోషే. అలానే సీనాయి పర్వతం మీద ఎవడు రావడానికి వీల్లేదు. ఎవడైనా అడుగు పెట్టాడా ధూమం వల్ల మండుతుంది అనమాట. అంటే సూర్యుడు ఎట్లా ఉందో అది ధూమం వల్ల మండుతుంది. టచ్ చేస్తే కాదు, అంత దూరం ఉండి కూడా చచ్చిపోతారు. దూరం ఉండడం అందరూ, ఒక మోషే అయినా రావాలి. వెళ్ళాడు.
40 దివారాత్రులు, పగలు రాత్రులు అక్కడ ఉన్నాడు మోషే దేవునితో. అయిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ చేతితో రాసిన, చేవ్రాతతో రాసిన ఆ పలకలు రాసి చేతి ఇస్తే, అవి తీసుకొని ప్రజలతో రావాల్సిన వ్యక్తి కోపంతో మండిపోయి ఆ పలకలు, అంటే దేవుడు తయారు చేసిన, దేవుడు రాసి ఇచ్చిన పలకలు తుత్తునీళ్ళు పడగొట్టేశాడు. దేవుని బిడ్డ, మోషే రెండవ కోపము ఏం చేసిందంటే, దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన దాన్ని నాశనం చేశాడు. దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన దాన్ని. దేవుని బిడ్డ, మన కోపాన్ని బట్టి దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన దర్శనం పోతుందా? దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన అభిషేకం వెళ్ళిపోతుందా? దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన విలువైన గమ్యము, ఏర్పాటు, లక్ష్యము నాశనం అయిపోతుందా? నీ కోపమే కారణము. మన కోపమే కారణము. ఒక మాట చెప్తాను, మరి వీళ్ళు చేసింది కరెక్టా? విచ్చలవిడిగా ఒక దూడను తయారు చేసి, ఐగుప్తు నుండి మనల్ని విడిపించిన వాడు నీవే అని దూడ ముందు సాగిలపడి నమస్కరిస్తున్నాడు, ఓ బొమ్మ తయారు చేసుకొని. ఎంత భయంకరమండి! అయితే అది మోషేను రెచ్చగొట్టే విధంగా చేసిందనమాట. మోషేను రెచ్చగొట్టే విధంగా చేసింది. అలానే అది బహుభయంకరమ వేదన గురి చేసింది మోషేను. దేవుని బిడ్డ, అయినా సరే అది ఏమైనా సరే, మోషే దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన దాన్ని, చెప్పండి, పగలగొట్టుకుని ఉండాల్సిందే. సోదరుడ, సహోదరి, దేవుడిచ్చిన అతి శ్రేష్టమైనది నీ చేతిలో ఉంది. దేవుడిచ్చిన అతి విలువైనది నీ చేతిలో ఉంది. అయితే నిన్ను దాంట్లో నుండి బయటికి లాగాలి, నిన్ను ఈడవాలి, బయటికి. అది పడేసిరా. ఏం చేద్దాం? నువ్వు వచ్చింది దేనికి? మోషే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన దగ్గర ఉండడానికి, ఆయన చెప్పింది వినడానికి, అదంతా రాయడానికి. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. అయితే అక్కడున్న ప్రజలు వాళ్ళు చేసే పరిస్థితి మోషేను కంపనం పుట్టిస్తుంది. నీ దర్శనం పోవడానికి పరిస్థితులు, రెచ్చగొట్టే పరిస్థితులు, బీభత్సమైన పరిస్థితులు, నువ్వు తట్టుకోలేవు, భరించలేవు, నా వల్ల కాదు అనే పరిస్థితి వస్తుంది. అయినా దేవుడిచ్చిన శ్రేష్టమైనది విడిచిపెట్టబాకు. అది వర్తమానం. విడిచిపెట్టబాకు. ఎంత రెచ్చగొట్టినా పర్వాలే, ఎంత నిన్ను టెంప్ట్ చేసినా పర్వాలేదు, చుట్టూ వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ విచ్చలవిడి చేస్తున్నారు, అయినా పర్వాలేదు. నీకు ఇచ్చింది విలువైనది. అది దేవుడు తయారు చేసిన పలకలు, దాని మీద ఉన్న చేవ్రాత దేవుని చేవ్రాత. దేవుడే స్వంతగా తన స్వహస్తాలతో రాసినది. ఎక్కడ దొరుకుతుందండి విలువైంది? ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందా? ఏ రాజు ఏమైనా ఇవ్వగలడా? అంత విలువైనది పగలగొట్టేశాడు. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన దర్శనం పిలుపు నువ్వు నిలుపుకోవాలంటే నీ చుట్టుపక్కల బీభత్సం సృష్టించే పరిస్థితులు వస్తాయి, కానీ భరించాలి. అంటే కోపం కంట్రోల్ చేసుకోవాలి.